వరంగల్ తూర్పు అసెల్ ల్యాండ్లను కబ్జా చేస్తున్న అధికార పార్టీ కార్పొరేటర్లు. కబ్జాకు కాదనేదే అడ్డు అన్నట్టు ఉంది ఈ ఇద్దరు కార్పొరేటర్ల తీరు. 13వ డివిజన్ 21వ డివిజన్ కార్పొరేటర్లు కలిసి నగరంలో ఉన్న అసెల్ భూములను పట్టపగలే కబ్జా చేస్తున్నా అడిగే నాదుడే లేడు. సర్వే నెంబర్ 199 ఏడులలో ఉన్న ప్రభుత్వ అసెల్ భూమిని కబ్జా చేయాలనే ప్రయత్నం. జాగను క్లీన్ చేయడానికి లోకల్ రౌడీలను ముందు పెట్టి నడిపిస్తున్న కార్పొరేటర్లు. ఇద్దరు కార్పొరేటర్లు ఒకటైన తీరు ఓ యువరాజు అండగా ఉన్నట్లు సమాచారం. పోలీసులు, రెవెన్యూ అధికారులకు సమాచారం ఇచ్చినా స్థానికులు అయినా స్పందించని కరువు. ఇదే అసెల్ భూములలో పేద ప్రజలకు 1992లో పట్టాలు ఇచ్చిన అప్పటి టీడీపీ ఎమ్మెల్యే దోసెపూడి రమేష్ బాబు పట్టాలు చేత పట్టుకొని లబోదిబో అంటున్న దళితులు. ఎవరికి చెప్పుకోలేక తెలియని పరిస్థితి. సురేష్ జోషి, పునర్జన్ కార్పొరేటర్లు కలిసి చేస్తున్న తతంగం. పూర్తి వివరాలు మీడియాకు వెల్లడించిన బాధితులు. ఇవాళ ఒక్కలను మీతో అన్నారు మా ప్లాట్లను మాకు కావాలండి. ఎస్సీల ప్లాట్లు 50 ఏళ్ల నుంచి 40 సంవత్సరాలు కొట్లాడుతున్నాను సాగరం మీద. ఎవరు పట్టించుకుంటూ ఎవరు లేరు. మాకు మా ప్లాట్ ప్రభుత్వాన్ని కోరుకుంటాను. దొంగలు తీస్తే మొత్తం దొంగలు తయారై మొత్తం 99 సర్వే నంబరు 7 నంబర్ల పట్టాలు వచ్చినాయి. దాని మీద కార్పొరేటర్ సురేష్ జోషి, బుర్ఖాన్ గారు రౌడీలను పెట్టి మమ్మల్ని నాన్న తీపులో పెట్టుకుంటా, ఇళ్లలో కూడా వచ్చి బెదిరించుకుంటా మా ప్రభుత్వం మా చేతిలో ఉన్నది మీరేం పీకుతారని మాట్లాడతారు. నిన్న ఇక్కడ ఫైటింగ్ అవుతుంది, చచ్చిపోయే మార్గం ఉన్నదంటే పోలీసు వాళ్ళని రాకుండా చేసిండ్రు. మరి పోలీసు వాళ్ళు ఈ ధనవంతులకు, పెద్దోళ్లకు, బూరద వాళ్ళకిరా పోలీసు వాళ్ళు ఈ పేదోళ్ళకి, దళితులకు, పేదలకు పోలీసు వాళ్ళు రారా? ఇక్కడ కొట్టుకుంటారా సంపదలు అంటే ఏసీపీకి ఫోన్ చేసిన, డిఎస్పీకి ఫోన్ చేసిన, అదే అన్నకుండా అన్నిటికి టీఆర్ఎస్లో పోయి అలా నుంచి ఇళ్ళ తిరుగుకుంటా, ఇళ్ళ నుంచి జరుగుతుందా, ఎక్కడేం దొరుకుతుందో ఆక్రమించుకుంటా రౌడీలో పెట్టి, ఆ రౌడీలు కూడా మా కులానికి చెందిన రౌడీలు ఉన్నారు, ముస్లింలు, వీళ్ళందరికీ నేను ఆగవాగం చెప్తా అంటే 10 సార్లు పోలీసు అయినా చెప్తే ఒక్కడు కూడా రాలే. ఎస్ఐ రాలేదు, సిబి రాలేదు, ఎవరు రాలే. అసలు మాకు ఎవరు రక్షణ? ఎవరు? మాకు ఎట్లయితే టీడీ ప్రభుత్వం అప్పుడు 120 పట్టాలు రమేష్ బాబు ఇచ్చిండు, 5 అంతస్తులు కట్టేందుకు పర్మిషన్ ఇచ్చిండు. ఈ భూములన్నీ అమ్మక తెగేందుకు కూడా సాయిరెడ్డి అట వాడొచ్చి నాదంటాడు, ఇప్పుడు గౌడట నాదంటాడు, ఇంకేవాడు కంకల సదానందం ఇప్పుడు గొర్రెతందుకు వచ్చిండట, ఇప్పుడు గొర్రెతందుకు కంకల సదానం వచ్చిండట. ఎవరిని కూడా బిల్డింగ్లు కట్టినా కానీ కూలగొట్టుడే. బిల్డింగులు కట్టి హైకోర్టులో కేసు నడుతుంది. ఇది బిల్డింగులు కట్టినా కూలగొట్టుడే. ఎవడు ఏంటంటే దళితుడు ఏం చెప్తారు? మేము డబ్బు ఉన్న వాళ్ళం కదా. వాడు రామిరెడ్డి 35 సంవత్సరాల నుంచి కొట్లాడితే 3 గదాలు అమ్మలే. వాళ్ళ భార్య వచ్చి 15 సంవత్సరాలకి వెళ్ళి అర్ధ గదా అమ్మలే. మాకు జాగా పట్టాలు వచ్చినాయి అన్న. పేదలకు, దళితులకు ఇచ్చిండు. టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు పట్టాలు వచ్చినాయి. మేము పట్టాలు వచ్చిన కాడ నుంచి ఇప్పటిదాకా ఎవరైనా ఇబ్బంది పెడితే మేము పట్టాలు తీసుకున్నాం, పంపిస్తున్నాం అన్న. ఇప్పుడు వచ్చేసి మా స్థానిక కార్పొరేటర్లు ఇద్దరు కలిసి మమ్మల్ని ఆఫ్ చేస్తాంటే ఆపుతుంటే మిమ్మల్ని ఉంటే కార్పొరేటర్తో మాట్లాడుకోవాలి ఇక్కడ నిలబడి మాకు పట్టాలు వచ్చినాయి ఆల్రెడీ. మేము హక్కు ఉన్నది, మాకు సోమత లేక మేము కట్టుకుంటలేమన్నా. మా సోమత ఉన్నప్పుడు మేము కట్టుకుంటామని ఆగుతున్నామన్నా. మా పట్టాలు మాకు ఇచ్చిండ్రు, మా జాగాలు మాకు ఉండాలన్నా. మీరు ఎందుకు కట్టుకోలేదు? మా దగ్గర సోమత లేక కట్టుకోలేదు. ఇప్పుడు ఎవరు అడ్డొచ్చేది? వచ్చేది కార్పొరేటర్లు అత్తాలు. ఏమనంటే గుండాలు అత్తాలు కార్పొరేటర్తో మాట్లాడుకోపోండి అని చెప్తున్నారు. మాట్లాడు. ఏ కార్పొరేటర్? ఫుర్గాల్ పేరు చెప్తున్నారు ఎక్కువ. జోషి వాళ్ళతో మాట్లాడిందా? మేము మాట్లాడలేదు, పోలేదు. వాళ్ళ పేరు చెప్తున్నాక మేము ఎట్లా పోతాం? వల్ల డిమాండ్ మా జాగాలు మాకు కావాలి. పట్టా ఉన్న పేర్లు, పట్టా ఉన్న జాగాలు రావాలి కంపల్సరీ.
ఆల్రెడీ కట్ట కింద 200 గదాలు కట్టినా నా ఫుర్ఖాన్ కూడా ఇల్లు ఉన్నది కూడా